వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షంతో రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. కొత్త చెరువు అలుగు పారడంతో కాలనీలోకి వరద నీరు చేరింది. పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిగి టు వికారాబాద్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి భారీ వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యమని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే దీని ప్రభావంతో అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ చూసుకుంటే 15 జిల్లాలకు ఇప్పటికే రెయిన్ అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. అలాగే అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం కూడా వర్షాల పట్ల అప్రమత్తమైంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా నిన్న రాత్రి నుంచి వర్షం అయితే కురుస్తూ ఉంది. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మోస్తరు వర్షం కురిసింది. అయితే ఉదయం ఒక్కసారిగా తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో పూర్తిగా అత్యంత భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే కొన్ని కాలనీల్లో నీరు వచ్చి చేరింది. సుమారుగా అంటే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా నిర్మల్, అలాగే నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దీంతో పాటు ములుగు, మహబూబ్ నగర్, వరంగల్, వికారాబాద్ మొత్తం ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. కొన్ని జిల్లాలకు ముఖ్యంగా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరితో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరిలు కూడా ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ 2 రోజులు భారీ వర్ష సూచన అయితే ఉంది. దీంతో ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. అలాగే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురునున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని విధాలా కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలందరినీ అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు పలు కీలక సూచనలు జారీ చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎక్కడ ఎంత వర్షం కురిసినా, అలాగే ఎక్కడ ఏ ప్రాంతంలో వరద వచ్చినా అన్ని విధాలా ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నేడు అలాగే రేపు కూడా భారీ వర్ష సూచన ఉండడంతో వర్క్ ఫ్రమ్ కంపెనీలకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు కొన్ని కీలక అంశాలు అయితే వాళ్ళకి తెలిపారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి ఐటీ ఉద్యోగులకి. దీనివల్ల ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఉద్యోగులకు భద్రత కూడా ఉంటుందంటూ వర్క్ ఫ్రమ్ ఇవ్వాలంటూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. నేడు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. మరోవైపు హైదరాబాద్ మొత్తం ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. సుమారుగా వికారాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి వికారాబాద్లో పెద్దవాగు వద్ద పూర్తిగా పెద్దవాగు పొంగి పొరడంతో వికారాబాద్ పరిగి రోడ్డు మార్గ మధ్యంలో ప్రస్తుతం వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే హైదరాబాద్లో ప్రధాన జంక్షన్లు మైత్రివనం కావచ్చు, అలాగే అమీర్పేట్, అంబర్పేట్, ఎల్బీ నగర్, అలాగే బంజారా హిల్స్, ఫిలిం నగర్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే అనేక ప్రాంతాల్లో పూర్తిగా కూడా నీరు జలమే ఇళ్లలోకి చేరిన పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైడ్రా సిబ్బంది, అలాగే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అలాగే ఇతర ప్రభుత్వ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల వద్ద ఉంటారో వాళ్ళు అంతా కూడా
జాగ్రత్తగా ఉండాలి. అలాగే నాలాల వద్ద డ్రైనేజీల దగ్గర కూడా అలర్ట్ గా ఉండాలి. అటువైపు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే నీరు నిలిచిపోయి ఉంటుందో అక్కడ ఇప్పటికే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. అలాగే నాలాల సమీపంలో నివసించే ప్రజలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్షాలు ఈ రోజుతో పాటు రేపు కూడా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు.